శాంతి. ఓం శాంతి. 8-11-21. मीठे बच्चे, शिव बाबा का बनकर कोई भी भूल नहीं करना. भूल करने से बाप का नाम बदनाम कर देंगे. మధురమైన పిల్లలు, శివబాబాకు చెందినవారిగా అయి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఒకవేళ పొరపాట్లు చేశారు అంటే బాబా పేరు పాడైపోతుంది, అప్రతిష్ట పాలవుతుంది. శివబాబాకు చెందినవారిగా అయి ఎలాంటి పొరపాట్లు చేయకండి. చేశారు అంటే బాబా పేరు అప్రతిష్ట పాలు చేసినట్లు. ప్రశ్న, सबसे बड़ी प्रवृत्ति किसकी है और कैसे? అందరికంటే పెద్ద ప్రవృత్తి ఎవరిది మరియు ఎలా? అందరికంటే పెద్ద ప్రవృత్తి ఎవరిది మరియు ఎలా? उत्तर, शिव बाबा की सबसे बड़ी प्रवृत्ति है. भक्ति में सब त्वमेव मातर्षा पिता कहकर पुकारते हैं, तो प्रवृत्ति वाला हुआ ना? జవాబు, శివ్ బాబాదే అందరికంటే చాలా పెద్ద ప్రవృత్తి. భక్తి మార్గంలో అందరూ మీరే తల్లి తండ్రి అని పిలుస్తూ ఉంటారు కదా. మరి అందరికంటే పెద్ద ప్రవృత్తి అయినట్లే. మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలందరూ శివబాబాను మీరే తల్లి తండ్రి అని పిలుస్తున్నప్పుడు చాలా పెద్ద ప్రవృత్తి కలిగిన వారు ఎవరయ్యారు? బాబా అయ్యారు. परंतु जब तक वो साकार में ना आए तब तक उनकी कोई प्रवृत्ति नहीं. కానీ ఎప్పటి వరకైతే బాబా సాకారంలోకి రారో అప్పటి వరకు ఏ ప్రవృత్తి ఉండదు బాబాకు. क्योंकि ऊपर में तो आत्माएं बाप के साथ निराकारी रूप में रहती है. ఎందుకంటే పైన ఆత్మలు నిరాకారి రూపంలో ఉంటాయి. जब साकार में आकर इसमें प्रवेश करते हैं तो सबसे बड़ी प्रवृत्ति है. ఎప్పుడైతే శివ్ బాబా సాకారంలోకి వచ్చి వీరిలో అంటే బ్రహ్మలో ప్రవేశిస్తారో అప్పుడు అతి పెద్ద ప్రవృత్తి అవుతుంది. ఇంతమంది పిల్లలకు తల్లి తండ్రి అవుతున్నారు శివ్ బాబా బ్రహ్మబాబా కలిపి. అందుకే అంత పెద్ద ప్రవృత్తి అన్నమాట. ओम शांति. भारत का और दुनिया आम ये नहीं जानते हैं कि बेहद का बाप निवृत्ति वाला या प्रवृत्ति वाला. భారతదేశం విశేషంగా మరియు చెప్పాలంటే మొత్తం ప్రపంచమంతా ఈ విషయం తెలుసుకొని లేదంట. అనంతమైన తండ్రి నివృత్తివారా ప్రవృత్తివారా అని. అంటే గృహస్థుడా కాదా అనేది. जब बाप आते हैं तो बच्चे बच्चे कहकर बुलाते हैं, क्योंकि उनको पुकारा भी जाता है त्वमेव मातर्षा पिता त्वमेव. అంటే బాబా రావడంతో పిల్లలు ఏమంటారు? తండ్రి తండ్రి అని. తండ్రి కూడా పిల్లలు పిల్లలు అని సంబోధిస్తారు. ఎందుకంటే మనం పిలవడం కూడా ఏమని పిలుస్తాము? ఓ పరమాత్మ తండ్రి, మీరే సర్వము, తల్లి తండ్రి బంధువు అన్నీ మీరే అని పిలుస్తూ ఉన్నాం కదా. మరి గృహస్థి అయినట్లే. వహా తో సబ్ జాన్తే హే శివ్ నిరాకార్ హే. అక్కడ కోసమైతే తెలుసు కదా శివ్ బాబా నిరాకారుడు. బల్ శివ్ కా ఆకార్ హే పరంతు బాల్ బచ్చే తో నహీ హే. అంటే శివుడు నిరాకారుడు కాబట్టి పిల్లలు మొదలైన వారు ఉన్నారు అని చెప్పరు. ఈ సృష్టి యావత్ ఆత్మలందరూ బాబా సంతానమే. అగర్ హైబీతో సబ్ ఆత్మాయి బచ్చే హే. ఒకవేళ పిల్లలు
ఉన్నారు అని చెప్పినా నిరాకారి లోకంలో ఆత్మలు కదా, ప్రవృత్తి నివృత్తి అని సంబోధించడం జరగదు. ఈ సృష్టి కోసమే అలా సంబోధిస్తారు అంటున్నారు బాబా. సబ్ ఏక్ జైసే బచ్చే హే, అందరూ ఒకలాంటి పిల్లలే అక్కడ నిరాకారి లోకంలో, అందరూ స్టార్స్. ఇసిలియే సమస్తే హే సబ్ పరమాత్మా హే. అందుకే అందరూ ఒకలాగుంటారు కాబట్టి ఏమనుకుంటారంట మనుషులు, అందరూ పరమాత్మలే అని. आत्मा भी बिंदी रूप है, परमात्मा का भी बिंदी रूप है. आत्मा बिंदु स्वरूप में, परमात्मा కూడా బిందు స్వరూపమే. గృహస్థీ లోగ్ హీ గాతే హే త్వమేవ మాతశ్శా పిత. గృహస్థీలు కూడా మహిమ చేస్తారంట పరమాత్మ కోసం, మీరే తల్లి తండ్రి సర్వము అని. సన్యాసి నివృత్తి మార్గ వాలే కహ దేతీ హే పరమాత్మ బ్రహ్మ హే. ఎవరైతే సన్యాసులు నివృత్తి మార్గస్థులు ఉన్నారో వాళ్ళేమంటారు, పరమాత్మ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ మహాతత్వాన్నే పరమాత్మ అని భావిస్తారు. ఓ త్వమేవ మాతశ్శా పితా నహీ కెహెంగే అంటే నివృత్తి మార్గస్థులైనటువంటి సాధు సన్యాసులు మీరే తల్లి తండ్రి అని మహిమ చెయ్యరు. ఉన్కా మార్గ్ అలగ్ హేనా, వారి మార్గం వేరు కదా. ए भी बोल से लक्ष्मी नारायण के आगे जाकर महिमा गाते हैं, त्वमेव मातश्शा पिता. ए कहेंगे अच्युतम केशवम. भक्ति मार्ग में स्तुतियाम तो अतः गाते हैं, वास्तव में परमात्मा बाप है, उनसे वर्षा कैसे और क्या मिलना है. బాబా ఏం చెప్తున్నారంటే భక్తి మార్గంలో చాలా రకాల మహిమలు చేస్తూ వచ్చారు. ఇంకొక పొరపాటు ఏంటి అంటే లక్ష్మీనారాయణల ముందుకు కూడా వెళ్ళి మీరే తల్లి తండ్రి అని మహిమ చేయడం, ఇది పొరపాటే అవుతుంది కదా అంటున్నారు బాబా. మీరే తల్లి తండ్రి అంటారు, లేదంటే అచ్యుతం కేశవము అనేసి భక్తి మార్గంలో స్తుతి చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటివి ఉన్నాయంట మహిమలు అనేవి. వాస్తవానికి పరమాత్మ సర్వాత్మల తండ్రి, వారి నుండి వారసత్వం కూడా లభిస్తుంది. కానీ ఏ విధంగా తండ్రి అవుతున్నారు, ఏ వారసత్వం లభిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. तुम बच्चे जानते हो ओ बाप भी है, दादा भी है, बड़ी माँ भी है, प्रजापिता भी है. इस द्वारा कहते हैं बच्चे मैं तुम्हारा बाप भी हूँ, फिर मुझे भी प्रवृत्ति मार्ग में आना पड़ता है. బాబా తెలియచేస్తారనమాట. వీరు అంటే ఈ ప్రజాపిత బ్రహ్మ తండ్రి కూడా, పెద్ద అన్నయ్య కూడా, అలాగే అమ్మ కూడా ఈ ప్రజాపిత బ్రహ్మ అవుతున్నారు. ఎందుకంటే శివబాబా ఈ బ్రహ్మ ద్వారానే పిల్లల్ని రచిస్తున్నారు, ముఖవంశావళి. నేను మీ యొక్క తండ్రిని అని ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడికి వచ్చి అంటున్నారు అంటే శివబాబా ఈ బ్రహ్మని ఆధారంగా తీసుకున్నప్పుడే కదా అలా అనగలరు, ఆ మహిమ వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఎంతమందికి తల్లి తండ్రి అవ్వడము అనేది సాధారణమైన వారు చేసేదైతే కాదు. ఒక్క పరమాత్మకు మాత్రమే ఎంతమంది పిల్లలకు తండ్రి అయ్యేది లభిస్తుందన్నమాట. ఇంకా బాబా చెప్తారు, వీరు నా యుగల్ కూడా, అలాగే సంతానం కూడా. ఈ ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఉన్నారో మరి బ్రాహ్మణ ముఖవంశావళి రచన చేయడానికి నిమిత్తం అవుతున్నారు, ఆధారం అవుతున్నారు. అందుకు యుగల్ కూడా మొట్టమొదటిగా బాబా నుండి జ్ఞానం పొందారు, అందుకు అతి పెద్ద సంతానం. అందుకే మనందరికీ దాదా, పెద్ద అన్నయ్య అన్నమాట. జబ్ ఇస్మే ప్రవేశ్ కర్తా హుం తబ్ ప్రవృత్తి వాలా బన్ జాతా హుం. ఎప్పుడైతే నేను వీరిలో ప్రవేశిస్తానో బ్రహ్మలో, ప్రవృత్తి వాడిగా అయిపోతాను. ముझे ही సుప్రీం బాప్, సుప్రీం టీచర్, సుప్రీం గురు भी कहती है. నన్నే సుప్రీం తండ్రి, టీచర్, గురువు అని కూడా అంటారు. గురు గైడ్ కర్తే హే ముక్తి కే లియే. గురువు అనేవారు మార్గదర్శకత్వం వహిస్తారు కదా ముక్తి కోసం. ఓ తో హే సబ్ జూట్, ఏ హే సత్య. అక్కడ అవన్నీ అసత్యం, కానీ ఇక్కడ బాబా తెలియచేసే ఈ మార్గం సత్యం. अंग्रेजी में परमात्मा को ट्रूथ कहते हैं ना, तो ट्रूथ क्या आकर सत्य बताते हैं ये किसको पता नहीं. ఇంగ్లీష్లో
పరమాత్మను సత్యం అంటారు కదా, మరి ఏ సత్యాన్ని తెలియచేస్తున్నారు బాబా వచ్చి అనేది తెలీదు. हम तुमको भी पता नहीं था तो जैसे नई बात हो गई ना, అంటే మనకి కూడా తెలియదు ఇంతకు ముందు బాబా వచ్చి చెప్పేంత వరకు, ఎందుకంటే ఇది కొత్త విషయం. జ్ఞానసాగరుడు సత్యఖండ స్థాపన చేస్తున్నారు, మరి తప్పకుండా ఈ అసత్యఖండం సమాప్తి కావాల్సిందే. జరూర్ కభీ సచ్ బతాకే గయా తబి గాయన్ హే, అంటే తప్పకుండా బాబా ఏదో ఒక టైంలో వచ్చి సత్యాన్ని తెలియచేసి వెళ్ళారు, అందుకే ఈ గాయనం ఉంది. భగవంతుడు సత్యం, వారు వచ్చి అంతా సత్యం తెలియచేస్తారని. सत्यखंड को हेवन कहती है, वहाँ डीटी सवरंटी दिखाते हैं. अभी है पुरानी दुनिया, फिर नई दुनिया होने वाली है. సత్యఖండాన్ని హెవెన్ అని చెప్తారు, స్వర్గము అని. అక్కడ దైవీ స్వరాజ్యం నడుస్తుంది అంటున్నారు బాబా. ఇప్పుడు ఇది దీన్ని ఏమంటారు? పాత ప్రపంచం కదా, మరి ఇది కొత్త ప్రపంచంగా తయారు చేయడానికే నేను వచ్చాను అంటున్నారు. ఇదంతటికీ కూడా అగ్గి అంటుకోబోతుంది పాత ప్రపంచానికి, అందుకే వినాశనానికి ముందే నేను వచ్చి స్థాపన చేస్తున్నాను. పరమాత్మ కోసం చేసి చేయించేవారు అనే గాయనం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారన్నమాట ఈ కర్తవ్యాన్ని. బాబా చెప్తారు, స్వయం నేనే వచ్చి వీరిలో ప్రవేశించి మీకు తల్లి తండ్రిగా అవుతున్నాను, గృహస్థుడిగా అవుతున్నాను, మరియు దైవీ స్వరాజ్యాన్ని కూడా స్థాపన చేస్తున్నాను అంటున్నారు బాబా. కానీ మనుషులకి ఈ విషయాలు ఏమీ తెలీదు, అంటూ ఉంటారంట పరమాత్మే అన్నీ చేసి చేయించేవారు అని, ఊరికే నామమాత్రం అంటూ ఉంటారంటున్నారు బాబా. కానీ డ్రామాలో ఇదంతా ఏ విధంగా ఫిక్స్ అయి ఉంది అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ కలియుగ అంతిమ సమయం మరియు సత్యుగ ఆది సమయమైనటువంటి సంగమంలో వచ్చి బాబా ఉన్నతోన్నతంగా తయారు చేస్తున్నారు. కలియుగం తర్వాత తప్పకుండా వచ్చేది సత్యుగం, మళ్ళీ కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. గాయనం కూడా ఉంది కదా, స్వర్గంలో ఉన్నప్పుడు ఎవ్వరూ నన్ను స్మృతి చెయ్యరు, నరకంలో మాత్రం దుఃఖం ఉంటుంది కాబట్టి నన్ను స్మరణ చేస్తారు అంటున్నారు బాబా. స్వర్గం నరకం ఇది ఆట, గాయనం కూడా ఉంది. స్వర్గం తర్వాత నరకం, నరకం తర్వాత స్వర్గం రావాల్సిందే అంటున్నారు. मनुष्य मरते हैं तो कहते हैं स्वर्गवासी हुआ, जरूर कोई समय स्वर्गवासी हुए हैं. మనుషులు మరణిస్తే అనేస్తూ ఉంటారంట స్వర్గస్థులు అయిపోయారు అని. తప్పకుండా ఒకప్పుడు స్వర్గం ఉండేది, స్వర్గవాసీలుగా ఉండేవారు అందరూ, అందుకే ఆ మహిమ ఉంది అంటున్నారు బాబా. एक खास भारतवासी ही कहती है क्योंकि जानते हैं भारत सबसे प्राचीन है. విశేషంగా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అనేది భారతవాసీలే అంటారంట, ఎందుకంటే ఈ భారతదేశంలోనే స్వర్గము అనేది ఉండేది కాబట్టి, భారతదేశమే ప్రాచీన దేశం కాబట్టి. తో జరూర్ యహీ హెవెన్ హోగానా, మరి తప్పకుండా ఇదే హెవెన్గా ఉండేది. బాతే కితనీ సహజ్ హే పరంతు డ్రామా అనుసార్ సమస్తే నహీ హే. ఈ విషయాలు చాలా సహజం, కానీ డ్రామా అనుసారంగా ఎవరు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు, అందుకే వచ్చి బాబా అర్థం చేయిస్తున్నారనమాట. ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. మళ్ళీ పిలుస్తూ ఉంటారు బాబాను, పరమాత్మ రండి ముక్తిని ప్రసాదించండి అని. ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు. आप में जो नॉलेज है वो आकर हमें दो, पतितों को पावन बनाने आओ. फिर कहती है हमारा दुख हर कर सुख दो, परंतु ये पता नहीं कि क्या नॉलेज देंगे, क्या सुख देंगे. ఇంకొక వైపు ఇలా కూడా మహిమ చేస్తారు, మీలో ఏదైతే జ్ఞానం ఉందో అది వచ్చి ఇవ్వండి, పతితుల్ని పావనంగా తయారు చేయండి అని. మళ్ళీ ఇంకొక వైపు దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అంటారు. కానీ ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎలాంటి సుఖం ఇవ్వాలి అనేది తెలీదు అంటున్నారు బాబా. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో ఓ బాప్ హే తో జరూర్ బాప్ సే రచనా హుయి హోగి. ఫాదర్ మన రచతా, బచ్చేనే ఫాదర్ కహా తో క్రియేషన్ టెహరే. అయితే ఇప్పుడు పిల్లలకి బాబా తండ్రి అయ్యారు, అంటే పిల్లలు జన్మించగానే తండ్రికి పిల్లలు అయిపోతారు కదా,
వారి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి యజమానులైపోతారనమాట. మరి ఇక్కడ పరమాత్మ రచన, పిల్లలైన మనము రచన, పరమాత్మ రచయిత. ఎలాంటి ఉన్నతమైనటువంటి క్రియేషన్ చేస్తున్నారు చూడండి బాబా. దైవీ స్వరాజ్యం యొక్క క్రియేషన్, దైవీ ప్రపంచం యొక్క రచన చేస్తున్నారనమాట. ఎందుకు అంటే పరమాత్మ రచయిత కాబట్టి. ఎంతో ఉన్నతమైన స్వర్గాన్ని స్థాపన చేసి వెళ్ళారు బాబా. ఎంతో అద్భుతమైన ప్రాపర్టీ ఇచ్చారు, కానీ మనం దాన్ని పోగొట్టుకున్నాం. పిల్లలు జన్మించగానే తండ్రికి అంటే తండ్రి యొక్క వారసత్వానికి అధికారులు అయిపోతారు. అలా ఇక్కడ కూడా బాబా ఎప్పుడైతే ఈ బ్రహ్మలో ప్రవేశించి మనల్ని తమ వారీగా చేసుకుంటారు, బాబా యొక్క ఉన్నతమైన ప్రాపర్టీకి అధికారులుగా అయిపోతాము అన్నమాట. మీరు నన్ను పిలుస్తూ వచ్చారు కదా, మీరే తల్లి తండ్రి సర్వము మీరే, ఇంకా మీరే పావనంగా తయారు చేసేవారు, చేయించేవారు మీరే అని ఎంతగానో మహిమ చేస్తాం. బాబా చెప్తారు, నేను ఈ బ్రహ్మలో ప్రవేశించగానే తల్లి తండ్రి కూడా అయిపోతాను అంటున్నారు బాబా. ఒకవేళ కేవలం తండ్రిగా మాత్రమే ఉన్నట్లయితే ఏ విధంగా పిల్లల యొక్క రచన చేయగలను? అందుకు 2 పాత్రలు కూడా వీరిలో ప్రవేశించి అభినయిస్తాను అంటున్నారు బాబా. ఇది చాలా ఉన్నతమైనటువంటి రచన. బ్రాహ్మణుల్ని బాబా రచిస్తున్నారనమాట, ముఖవంశావళి. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అయిపోతారు. కానీ ఇక్కడ చెప్పే విషయం పూర్తిగా కొత్తది అంటున్నారు బాబా. బాబా చెప్తారు, అనేక మంది బుద్ధి ఇంత ఉన్నతమైన విషయాలు చెప్తున్నప్పుడు కూడా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుందంట. ఎక్కడ ఉంది బుద్ధి? భ్రమిస్తూ ఉందా? బాబా చెప్పే విషయాల వైపు ఉందా? అడుగుతున్నారు బాబా. అయితే ఎంతగా మనం ఆల్రెడీ భ్రమించి ఉన్నాము. ఎన్నో వెతుకుతూ వచ్చాము పరమాత్మ కోసం. పరమాత్మ రాళ్లల్లో ఉన్నారని, రప్పల్లో ఉన్నారని ప్రతి జాగాలో కూడా వెతుకుతూ వచ్చాము. ఒకవైపు పరమాత్మే తండ్రి అంటారంట, ఇంకొక వైపు వెతుకుతూనే ఉన్నారు అంటున్నారు బాబా. నేను తల్లి తండ్రి కూడా అవుతున్నాను, గృహస్థిని అయిపోయాను మీకోసం ఈ సమయంలో అంటున్నారు. నాది చాలా పెద్ద ప్రవృత్తి. ఇంతమంది పిల్లలు ఉన్నటువంటి తండ్రి ఇంకెవరైనా ఉంటారా? శివబాబా తప్ప. నేను కేవలం తండ్రినే కాదు, ఈ బ్రహ్మని ఆధారంగా తీసుకొని, అందుకే ఈ బ్రహ్మ మీకు పెద్ద తల్లి మరియు పెద్ద అన్నయ్య కూడా అవుతున్నారు అంటున్నారు బాబా. నా యుగల్ కూడా ఈమె అవుతున్నారు బ్రహ్మ, అలాగే మొదటి సంతానం కూడా అవుతున్నారు అని చెప్తున్నారు. నా ద్వారా మీరు జ్ఞానం పొంది ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని పొందుతున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అంటున్నారు బాబా. చూడండి, ఈ ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి. హిందూ ధర్మం అంటారు, క్రిస్టియన్ ధర్మం అంటారు, బౌద్ధీస్ యొక్క ధర్మము అంటారు, అలాగే ఇస్లామీస్. ఎవరి ధర్మం వారిది, ఎవరి విషయాలు వారివి అంటున్నారు బాబా. ఈ మెట్ల వరుస చిత్రం ఏదైతే ఉందో అన్ని ధర్మాల కోసం చూపించడం జరగదు, కానీ గోలే చిత్రం ఉంది కదా, సృష్టి చక్రం. ఆ సృష్టి చక్రంలో అన్ని ధర్మాల కోసం చూపించడం జరుగుతుంది అంటున్నారు బాబా. ఆ ధర్మాలన్నీ ఒకదాని పక్కన ఒకటి లైన్గా పెట్టడం, చూపించడం జరిగింది. అలాగే కల్పవృక్షం చిత్రంలో కూడా చూపించడం జరిగింది అంటున్నారు. ఇంకా బాబా చెప్తున్నారు, ఇది పాఠశాల. పాఠశాలలో ఏం చేస్తారు? చదువుకుంటారు కదా. అంటే పాఠశాల అన్న తర్వాత ఒక్క పుస్తకమే ఉంటుందా ఏంటి? ఎన్నో పుస్తకాలు ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మీ చిత్రాలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఆ దైహికమైనటువంటి విద్య అయితే ఇంకా చాలా కష్టం. అలా సంవత్సరాలు చదువుతూనే ఉండాలి. తర్వాత పదవి అనేది లభిస్తుంది, కానీ అది కూడా గ్యారంటీ కాదు ఈ రోజుల్లో అంటున్నారు బాబా. కానీ ఏ చదువుకొని మనం ఎంత ఈజీగా బాబా నుండి పదవి పొందేస్తున్నామో చూడండి. బాబా చెప్తారనమాట,
అక్కడ ఎలా అయితే మ్యాప్ చూపించి ఏది ఎక్కడ ఉంది అనేది చెప్తారో, అలాగే ఇక్కడ కూడా మీరు చిత్రాలు పెట్టి ఎవరికైనా అర్థం చేయించవచ్చు. చాలా ముఖ్యమైనటువంటి మ్యాప్ ఏంటి అంటే మెట్ల వరుస చిత్రము అంటున్నారు బాబా. ఆ తర్వాత సృష్టి చక్రం కూడా చాలా అద్భుతంగా మనం అర్థం చేయించవచ్చు అన్నమాట. కానీ పత్తర బుద్ధి కలవారికి ఏమీ అర్థం కాదు అని చెప్తున్నారు. ప్రదర్శనలో త్రిమూర్తుల కోసం కూడా అర్థం చేయించాలి. త్రిమూర్తి శివ ఎవరు, త్రిమూర్తులు ఎవరు అనేది బాబా చెప్తారు. నేను మీ తండ్రిని, ఈ బ్రహ్మ దాదా. మరి ఈ బ్రహ్మ లేకుండా నేను జ్ఞానం ఎలా ఇవ్వగలను? నేను ఆకారుణ్ణి కదా, సాకారుడైతే కావాలి అంటున్నారు బాబా. అందుకే విశేషంగా పిల్లలకి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఓ భారతవాసీలారా, ఇప్పుడు నా ద్వారా మీరు జ్ఞానం పొందుతున్నారు. ఈ జ్ఞానాన్ని మీరు ధారణ చేసి ఎంతో ఉన్నతంగా తయారవుతున్నారు. ఉన్నతమైన వారసత్వానికి అధికారులుగా అయిపోతున్నారు. परमपिता परमात्मा ब्राह्मण देवता क्षत्रिय 3 धर्म की स्थापना करते हैं. परमपिता परमात्मा 3 ధర్మాల యొక్క స్థాపన చేస్తున్నారన్నమాట. ब्रह्मा द्वारा ब्राह्मण ही रचते हैं. यह यज्ञ इसको कहा जाता है रुद्र ज्ञान यज्ञ. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల యొక్క రచన చేస్తున్నారు. ఇది యజ్ఞం అయ్యింది. ఈ యజ్ఞాన్ని రుద్ర జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. और भक्ति मार्ग के जो यज्ञ है वो देरी से शुरू होती है. భక్తి మార్గంలో ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో అవి తర్వాత ఎప్పుడో లేటుగా ప్రారంభమయ్యాయి. కానీ కలియుగం యొక్క అంతిమ సమయంలో సత్యుగానికి ఆదికి ముందే ఈ మహాయజ్ఞాన్ని బాబా స్థాపన చేశారు. అవన్నీ ద్వాపర యుగంలో ప్రారంభమవుతూ వచ్చాయి. అక్కడ ఆ యజ్ఞాలు అంటున్నారు బాబా. కాబట్టి మొట్టమొదట అందుకే శివ పూజ చేస్తారు. బాబాయే వచ్చి అతి పెద్ద మహాయజ్ఞాన్ని రచించారు. కాబట్టి ఆ యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. అందుకే మొదటి పూజ శివబాబాకి చేస్తారు. భలే దేవతల్ని కూడా పూజిస్తారు. కానీ మొదటగా పూజ స్టార్ట్ అయ్యిందైతే శివుడిదే కదా అంటున్నారు బాబా. ఉస్ సమయ కోయి యజ్ఞ నహీ హోతా. ఆ సమయంలో ఇంకా వేరే యజ్ఞాలు ఏమీ ఉండవు. बाद में ये यज्ञ करना शुरू करते हैं. पहले देवताओं की पूजा करते हैं, फूल चढ़ाते हैं. ఆ తర్వాత యజ్ఞాలు ప్రారంభం చేయడం మొదలుపెట్టారు. మొదట శివ పూజ చేశారు. తర్వాత దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. పువ్వులు అర్పించడం, అభిషేకాలు చేయడం ఇవన్నీ ప్రారంభించారంటున్నారు బాబా. अब तुम पूजा लायक नहीं हो, लोग शिव के ऊपर जाकर अक दतुरा क्यों चढ़ाते हैं, बाप समझाते हैं. तुम सब कांटे थे, उनसे फिर कोई सदा गुलाब कोई मोतियाम बनते हैं, कोई फिर अक के फूल भी बन पड़ते हैं. पूरा नहीं चढ़ते हैं तो अक बन जाती है. कोई काम के नहीं रहती है ना. शिव बाबा पर सब कांटे चढ़ते हैं, फिर उन्हों को फूल बनाते हैं, परंतु फूलों को भी వెరైటీ बन जाती है. ఇక్కడ బాబా ప్రతి విషయం చాలా క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. చూడండి, పిల్లలైన మీరు ఇప్పుడు పుష్పాలు అర్పించుకునేలాంటి యోగ్యత ఇంకా రాలేదు అంటున్నారు బాబా. పూజకి అర్హులైతే కాదు, తయారవుతూ ఉన్నారు. అందుకే శివుడు ముందుకు వెళ్ళి అంటే జిల్లేడి పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు ఇలాంటివన్నీ అర్పిస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు. ముళ్ళని కూడా అర్పిస్తారు. ఎందుకంటే నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవాడిని కదా అని చెప్తున్నారు. కొంతమంది ముళ్ళు పెడతారంట, అంటే ముళ్ళ పువ్వులు. కొంతమంది ఏమో గులాబీలు కూడా అర్పిస్తారు. కొంతమంది మల్లెలు, చామంతులు ఇలా రకరకాలుగా అర్పిస్తూ ఉంటారు అన్నమాట. విశేషంగా జిల్లేడి పువ్వులు అర్పిస్తూ ఉంటారంట శివుడికి. ఎందుకంటే ఏ గుణాలు లేనటువంటి వారిని, అంటే అవగుణాలు కలవారిని, ఏ సుగంధము ఉండదు కదా జిల్లేడి పువ్వులో, అలాంటి వారిని గులాబీలుగా సుగంధభరితంగా తయారు చేస్తున్నారన్నమాట బాబా. ఒకవేళ బాబా అర్థం చేయిస్తున్నారు,
మీరు పూర్తిగా చదువుకోకపోతే జిల్లేడు పుష్పాలుగా ఉండిపోతారు. మంచిగా చదువుకున్నారు అంటే గులాబీలుగా అవుతారు అంటున్నారు బాబా. జిల్లేడి పుష్పం ఎందుకు పనికొస్తుంది చెప్పండి? మళ్ళీ దేవతలకు అర్పించరంట. ఉం? సుగంధం లేని పుష్పాలు జిల్లేడు అలాంటివి శివుడి పైన అర్పిస్తూ ఉంటారంటున్నారు బాబా. శివ్ బాబా పర్ సబ్ కాంటే చడితే హే. శివ్ బాబా పైన అన్ని ముళ్ళు కూడా పెడుతూ ఉంటారనమాట, ముళ్ళ లాంటి పువ్వులు. ఎందుకంటే బాబా పుష్పాలుగా తయారు చేస్తారు కాబట్టి ముళ్ళ లాంటి వారిని కూడా పుష్పాలుగా తయారు చేస్తారు. ఆ పుష్పాల యొక్క వెరైటీ కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు బాబా. బగీచే మే వెరైటీ ఫూల్ హోతీ హే నా, తుమ్హారే మే బి నెంబర్వార్ హే. తోట అన్న తర్వాత వెరైటీ పుష్పాలు ఉంటాయి. అలా మీలో కూడా నెంబర్వారీ ఉన్నారు. కోయి తఖ్త నషీన్ బనేంగే, కోయి క్యా బనేంగే. కొంతమంది సింహాసనాధికారులుగా అవ్వచ్చు పిల్లల్లో, కొంతమంది ఇంకేమవుతారు అంటున్నారు బాబా. ఏ సబ్ బాతే బాప్ హీ సమझाते हैं और कोई समझा ना सके. ఈ విషయాలన్నీ బాబాయే చెప్తారు, ఇంకెవరూ చెప్పలేరు. భక్తి మార్గ్ కితనా లంబా చౌడా హే. భక్తి మార్గం ఎంత పెద్దది అంటే మరి చాలా విశాలం అంటున్నారు బాబా. ఎంతగా భక్తి చేస్తూ వచ్చాము, పరంతు ఉస్మే జ్ఞాన్ జరాబీ నహీ హే. ఎంత భక్తి చేశారు కానీ వారిలో కొంచెం కూడా జ్ఞానము అనేది ఉండదంటున్నారు బాబా. సత్యుగ్ మే దేవీ దేవతాతే, కలియుగ్ మే ఏక్ బీ దేవత నహీ. సతయుగంలో అందరూ దేవీ దేవతలుగా ఉండేవారు, కలియుగంలో ఒక్క దేవత కూడా లేరు. తో జరూర్ పరమాత్మనే మనుష్యం కో దేవత బనాయా హోగా. మరి తప్పకుండా పరమాత్మయే మానవుల్ని దేవతలుగా తయారు చేసి ఉండొచ్చు. తో బాప్ ఆకర్ ऐसा कर्म सिखलाते हैं जो मनुष्य सीख कर दैवी गुण धारण कर देवी దేవత బన్ గయి. మరి బాబా వచ్చి ఎలాంటి కర్మలు నేర్పిస్తున్నారు, ఎంత శ్రేష్టమైన కర్మలు నేర్పిస్తున్నారో చూడండి. మనుషులు ఈ యొక్క మంచి కర్మలు నేర్చుకొని దైవీ గుణాలు ధారణ చేసి దేవీ దేవతలుగా అయిపోతారు. ఔర్ ధర్మ వాలే క్యా సిక్లాయింగే. మరి వేరే ధర్మస్సులు ఏం నేర్పిస్తారు? क्योंकि उन्हों को तो ऊपर से उनके पीछे पिछाड़ी में ही आना है, तो सिर्फ पवित्रता का ज्ञान देती है. అంటే ఇతర ధర్మాలలో ఇలాంటివి నేర్పించడము అనేది ఉండదు, వాళ్ళు తర్వాత వస్తారు కదా వేరే ధర్మస్థులు. ఆ ధర్మపితలు తీసుకురావడానికి మాత్రమే నిమిత్తం అవుతారు అంటున్నారు బాబా. ఆ పైనుండి రావడం, లాస్ట్లో రావడం జరుగుతుందంటున్నారు. ఇంకా పవిత్రత యొక్క జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. క్రీస్తు జబ్ ఆతా హే తో క్రిస్టియన్ తో కోయి హే నహీ, ऊपर से उनके पिछाड़ी आती है. बाबा ने समझाया है मुख्य है चार धर्म. ఇప్పుడు సపోజ్ జసస్ క్రీస్తు ఉన్నారనుకోండి, వారు వచ్చేంత వరకు క్రిస్టియన్స్ అనేవారు ఎవరూ లేరు. వారి వెనక ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ ధర్మాన్ని కూడా పవిత్రతా శక్తితోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటున్నారు బాబా. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 4 మెయిన్ ఉన్నాయి ముఖ్యమైన ధర్మాలు. అందులో మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ సమయంలో మనం చూసినట్లయితే అనేక ధర్మాలు, అనేక వేద శాస్త్రాలు తయారైపోయాయి. కానీ వాస్తవానికి ముఖ్యంగా 4 అంటున్నారు, మిగిలినవన్నీ చిన్న చిన్నవి అన్నమాట. అంటే కలియుగ అంతిమ సమయం వస్తూ ఉన్న కొలది ఇవన్నీ డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి, అభివృద్ధి జరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. ఎవరి ధర్మశాస్త్రం వారిది. ఇప్పుడు బౌద్ధిస్తున్నారనుకోండి, వారి ధర్మం వారిది అంటున్నారు బాబా. అంటే వాటిని కూడా ధర్మశాస్త్రాలనే అంటారు. ఎందుకంటే ధర్మపితలు వచ్చి ఏవైతే మహావాక్యాలు చెప్తారో అవి వేదశాస్త్రాలుగా తయారు చేస్తారన్నమాట. అయితే బ్రాహ్మణ ధర్మము అనేది ఇప్పుడు ఉంది. ఈ బ్రాహ్మణ ధర్మాన్ని పరమాత్మయే స్థాపన చేశారు. వాళ్ళు అనొచ్చు బ్రాహ్మణులేంటి దేవతలేంటి అని, కానీ బ్రాహ్మణ్స్ అంటే మీనింగ్ ఏంటి? పరమాత్మ ద్వారా పరమాత్మ ముఖవంశావళి యొక్క రచన. బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అయిపోతున్నారు. అందుకే మహిమ కూడా చేస్తారేంటి?
బ్రాహ్మణ దేవతాయ నమః అని. అంటే బ్రాహ్మణ్స్ దేవతలుగా కాబోతున్నాము. కానీ అది ఆ బ్రాహ్మణులకి చెందినట్లు వాళ్ళు భావిస్తూ ఉంటారంటున్నారు బాబా. ఏమీ అర్థం చేసుకోరు. పరమాత్మ ఎప్పుడైతే వచ్చి బ్రహ్మ ద్వారా బ్రహ్మ ముఖవంశావళి రచన చేస్తారు, ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు అంటున్నారు బాబా. అంటే పరమాత్మ ముఖవంశావళి రచనే దేవతలుగా తయారవుతారు. అంటే ఇప్పుడు మనం బ్రహ్మ యొక్క సంతానంగా పిలువబడతాము. వారేమి, ఆ బ్రాహ్మణులేమి బ్రహ్మ సంతానం కాదు అంటున్నారు బాబా. కేవలం బ్రాహ్మణులని చెప్పుకుంటారనమాట. దాని అర్థమైతే తెలీదు. బ్రహ్మ భోజనానికి కూడా ఎంతో మహత్వం ఉంది. బ్రహ్మ భోజనం ఎప్పుడైతే తింటారో శుద్ధిగా అయిపోతారు, పవిత్రంగా అయిపోతారు అని కూడా చెప్తారు కదా. బాబా చెప్తున్నారు, ఆ భోజనం స్వీకరించినప్పుడు అక్కడ బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంట, సంస్కృతంలో శ్లోకాలు వర్ణించుకొని తింటారు అంటున్నారు బాబా. అలా ఇక్కడ కూడా మీరు భోజనం స్వీకరించినప్పుడు బాబా స్మృతిలో తినాలి. బ్రహ్మ భోజనం యొక్క మహిమ అందుకే ఉంది. అదే విషయాన్ని వాళ్ళు అక్కడ అంటే ఈశ్వరుని యొక్క స్మృతిలో తినాలి అనేసి ఒక మంత్రం జపించుకొని తింటారు అంటున్నారు బాబా. మహిమ అంతా కూడా బాబాది. కానీ ఎంతో ఉన్నతమైనటువంటి పరంపిత పరమాత్మ సంతానమైనటువంటి మనము ఇప్పుడు ఆ గుణాలు లేని వారిగా అయిపోయాము చూడండి. అందుకే బాబా వచ్చి మళ్ళీ గుణాలని నింపి దేవతలుగా తయారు చేస్తున్నారు. వారిని మీరు కావాలంటే అడిగి చూడండి, మీరు బ్రాహ్మణులుగా ఎలా పిలువబడతారు అని యుక్తియుక్తంగా మాట్లాడవలసి ఉంటుంది అంటున్నారు బాబా. బ్రాహ్మణులు అవ్వాలి అంటే ముందు బ్రహ్మ కావాలి. అది పరమాత్మ యొక్క రచన అయి ఉండాలి అంటున్నారు. పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా ఏదైతే రచన చేస్తున్నారో వారు బ్రాహ్మణులుగా పిలువబడతారు. ఇంకా అక్కడ వారు పిలకను పెట్టుకుంటారనమాట. మీకు పిలక ఏమీ ఉండదు, ఉన్నతమైన స్థితికి గుర్తు పిలక అనేది అంటున్నారు బాబా. అది ఆ విషయాన్ని వాళ్ళు ఫాలో చేయడం మానేసి పిలక పెట్టుకుంటారు. విరాట రూప చిత్రంలో కూడా బ్రాహ్మణుల్ని చూపించలేదు. బ్రాహ్మణుల యొక్క పాత్ర ఎంత ఉన్నతమైనది. మరి ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? तुम अपने को ब्राह्मण कहलाते हो तो परमात्मा जब आकर ब्रह्मा द्वारा नई रचना रचे तब ब्राह्मण हो. అంటే మిమ్మల్ని మీరు బ్రాహ్మణులుగా పిలుచుకుంటున్నారు అంటే అది ఎప్పుడు జరుగుతుంది? పరమాత్మ ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా కొత్త రచన చేస్తారో అప్పుడు బ్రాహ్మణులుగా అవుతాం. ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతున్నారన్నమాట. అంటే సంగమ యుగంలోనే బ్రాహ్మణులు ఉంటారు, కలియుగంలో ఉండేవారు శూద్రులు, సత్యుగంలో దేవతలు అంటున్నారు బాబా. బ్రాహ్మణుల యొక్క మహిమ ఇంత అంతా కాదు. మీరు ఇప్పుడు బాబా ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, ధారణ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ బాబాయే అర్థం చేయిస్తారు. ఇవన్నీ విస్తారం అంటే ఇన్ని విషయాలు అర్థం చేయిస్తూ బాబా ఏమంటున్నారంటే అల్ఫ్ ఔర్ బే, తండ్రి మరియు వారసత్వం, ఈ రెండు గుర్తుండాలి అంటున్నారు. భక్తిగా బీ సంజానా పడే, భక్తి కోసం కూడా ఎంతో అర్థం చేయించవలసి వస్తుంది. కానీ అల్ఫ్ ఔర్ బే, మళ్ళీ లాస్ట్లో బాబా తండ్రి మరియు వారసత్వం. బాబా కహ దేతే తుమ్ కోయి భగత్ హో, బాకీ బాబా కబ్ గుస్సా ఆది నహీ కర్తే హే, బాప్ సమझाती है तो देगा ना, क्योंकि बच्चे अगर बोल करते हैं तो नाम बदनाम किसका होगा. బాబా చెప్తున్నారు, అంటే తమని తాము భక్తులని కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఏమయ్యారు? మీరు భక్తుల కంటే కూడా హైయెస్ట్ పిల్లలైపోయారు. పరమాత్మకి స్వయంగా సంతానమయ్యారు. మరి పరమాత్మ కోపంలోకి రారు, కోపం చెయ్యరు, పిల్లలు ఎలా చేస్తారు? ఒకవేళ బాబా పిల్లలై ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు అంటే బాబా పేరు పాడైపోతుంది. బాబా పేరే కదా అప్రతిష్ట పాలవుతుంది.
शिव बाबा का इसीलिए बाबा बच्चों के కళ్యాణార్థ శిక్ష देती है అంటే బాబా వచ్చి అందుకే పిల్లల కళ్యాణార్థం శిక్షణ ఇస్తారు. समझो इनसे कोई भूल हो जाती है तो उसको सुधारने के लिए డ్రామా में नोंद है. ఒకవేళ ఈ బ్రహ్మ ద్వారా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే అది సరిదిద్దడం కూడా డ్రామాలో పాత్ర ఉంటుంది అంటున్నారు బాబా. ఒకవేళ అది సరిదిద్దబడేది ఉన్నట్లయితే డ్రామాలో ఫిక్స్ అయి ఉంటే సరిదిద్దబడుతుంది అంటున్నారు బాబా. ఉన్సే భీ ఫాయిదా నికలేగా క్యూంకి ఓ బడా బచ్చా హేనా అంటే పెద్ద సంతానం అయినందుకు వారు కూడా లాభాన్ని పొందుతారన్నమాట. ఎందుకంటే బ్రహ్మను శివబాబా ఆధారం తీసుకున్నారు అంటే ఒకవేళ బ్రహ్మ ఏదైనా చెప్పారు అది పొరపాటు అయిపోయింది అనేది ఏమీ కాదు. ఒకవేళ పొరపాటు అయ్యే విషయమైనా నేను సరిదిద్దేస్తాను, అది డ్రామాలో ఉంది అంటున్నారు బాబా. సరా మదర్ హే ఇస్ పర్ ఇస్మే కోయి నుక్సాన్ నహీ హోగా. మొత్తం బాబా వచ్చి గృహస్థుడిగా అవుతున్నారంటే వీరి ఆధారంతోనే, అందుకు వీరి ద్వారా ఈ బ్రహ్మ ద్వారా కూడా ఎలాంటి నష్టం జరగదు అంటున్నారు. कहते हैं ऐसे करो तो कर देना चाहिए तो नुकसान से भी फायदा निकल आएगा. అంటే శివబాబా డైరెక్షన్ ఇస్తారు. ఇంకెవరైనా ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగున్ను అని అనడానికి కూడా లేదు అంటున్నారు. ఎందుకంటే శివబాబా నష్టాన్ని కూడా లాభంగా మార్చగలరు. నుక్సాన్కి కోయి బాత్ నహీ, నష్టం యొక్క విషయమే లేదు. హర్ బాత్ మే కళ్యాణ్ హీ కళ్యాణ్, ప్రతి విషయంలో కళ్యాణమే కళ్యాణం ఇమిడి ఉంది. అకళ్యాణ్ బి డ్రామా మేతా బోలే తో సబ్సే హోతీ రేతీ హే. ఒకవేళ అకళ్యాణం జరిగిందంటే అకళ్యాణము అనేది డ్రామాలో ఉండే ఉంటుంది, పొరపాట్లయితే అందరి ద్వారా జరుగుతాయి. పరంతు అంత్ మే కళ్యాణ్తో కోయి బి హాలత్ మే హోనా హే. కానీ లాస్ట్లో కళ్యాణం అయితే జరగవలసిందే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కళ్యాణం జరగవలసిందే అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా ఉన్నదే కళ్యాణకారి కదా. సబ్కా కళ్యాణ్ కర్నా హే, సబ్కో సద్గతి దే దేనా హే. అందరి కళ్యాణం చేయడము, సర్వులకు సద్గతినివ్వడం బాబా పని. అబ్ సబ్కి కయామత్ కా సమయ్ హే, పాపోం కా బోజా సబ్కే సిర్ పర్ హేనా. ఇప్పుడు అందరి యొక్క అంతిమ అవస్థ, పాపపు బరువు అనేది అందరి తలపైన ఉంది. అందరి లెక్క ఖాతాలు ఇప్పుడు క్లియర్ అయ్యేది ఉంది. అందరూ శిక్షలు అనుభవించి వెళ్తారు అంటున్నారు బాబా. సెకండ్లో జీవన్ ముక్తి అని కూడా గాయనం ఉంది. అంటే ఏ సెకండ్ అయితే మనం బాబా పైన పూర్తి విశ్వాసంతో నిశ్చయంతో ఉంటామో ఆ సెకండ్ నుండి మన ఖాతాలో ప్రాప్తి జమ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ ఏదైతే మనం ఆల్రెడీ చేసి ఉన్నామో ఆ పాపాల యొక్క శిక్షలు అనుభవించే వెళ్ళడం జరుగుతుంది అంటున్నారు. ఏ విధంగా కాశీ కల్వట్ అనేసి ఉండేదన్నమాట. కాశీలో కత్తుల బావి, పొరపాటు చేస్తే అందులో పడి చనిపోయేవారు. శరీరం భలే వెళ్ళిపోతుంది, ఆత్మ అయితే మరణించదు కదా. ఆత్మ ఎంతో క్షోభ అనుభవిస్తుంది అంటున్నారు బాబా. ఇలా అయితే కాదు, శివబాబాని వెళ్ళి కలుస్తారా వాళ్ళు? మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకోవలసి ఉంటుంది. ఆల్రెడీ చేసి ఉన్నటువంటి గత జన్మల యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోకుండా నా దగ్గరికి ఎలా రాగలరు అంటున్నారు బాబా. నా దగ్గరికి రావడం అనేది జరగదు, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి కొత్త శరీరాన్ని ధరించడం జరుగుతుంది. మధ్య నుండి ఎవరూ వెళ్ళిపోలేరు, డ్రామా పాత్ర నడుస్తుంది ఇక్కడ. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతామంటే వీలు కాదంటున్నారు బాబా. అందుకే బాబా వచ్చి అన్ని విషయాలు పిల్లలకి చాలా క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానము అనేది సెకండ్ యొక్క విషయం. ఈ చదువు చాలా అద్భుతమైనది. చదువుకోండి, చదువుకోకపోండి మీ ఇష్టం అంటున్నారు బాబా. చదువు అయితే లాస్ట్ వరకు చదవవలసిందే, చదివితేనే కదా మంచి పదవి లభిస్తుంది. బాబా అయితే చెప్తూ ఉంటారు రోజు, నేను జ్ఞాన సాగరుణ్ణి, మీకు ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఇస్తున్నాను, పిల్లలు చదువుకోండి అని. చదువుకోకపోతే ఇంకా మరి బాబా మాత్రం ఏం చేయగలరు?
టీచర్ చదివించగలరు కానీ కృప చూపించలేరు కదా. ఉమ్? కృష్ణుడు కూడా దేహదారియే, పునర్జన్మల్లోకి వస్తారు. బాబా అజన్మ, అభోక్త. మరి నేను ఎలా చదివిస్తాను? అందుకే ఈ బ్రహ్మను ఆధారంగా తీసుకుని వచ్చి చదివిస్తున్నాను అంటున్నారు బాబా. ఎవరైతే ఈ చదువు చదువుకోరో వాళ్ళు తప్పకుండా విఘ్నాలు వేసేవారిగా అవుతారంటున్నారు బాబా. యజ్ఞంలో విఘ్నాలు కూడా వచ్చాయి అనే గాయనం ఉంది కదా. అబలల పైన కూడా అత్యాచారాలు జరుగుతాయి. అవన్నీ జరగవలసిందే అంటున్నారు బాబా. కల్పకృతం వలె జరుగుతాయి. అసురులు వచ్చి ఏ విధంగా హంగామా చేస్తారు, మీ చిత్రాలు చింపేస్తారు. ఒకగానొక సమయం వస్తుంది, అందరూ తెలుసుకుంటారు అంటున్నారు బాబా. అంటే ఇప్పుడు వారికి తెలియని కారణంగా యజ్ఞంలో విఘ్నాలు వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు జరగటం లేదు కానీ ప్రారంభంలో ఎవరికి అంత తెలియదు కదా, చాలామంది విఘ్నాలు వేసేవారిగా ఉండేవారు అన్నమాట. అరే మేమేం చేస్తున్నాము అనేది కూడా తెలుసుకోలేరు అంటున్నారు. లోపల అనిపిస్తూ ఉంటుందంట ఇది కరెక్ట్ కాదు అని, కానీ చేసేస్తూ ఉంటారు అంటున్నారు. వారి పాత్ర అలా ఉంది. ఇది డ్రామా అంటున్నారు బాబా. ఒకవేళ ఇంకా ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అంటే పోలీసుల్ని పిలవడం, రిపోర్ట్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండొచ్చు అంటున్నారు బాబా. अंदर में जानते हैं कल्प पहले जो हुआ था సో होगा इसमें दुख की कोई बात नहीं. అంటే లోపల ఇలా మనం అనుకుంటాము, కానీ మరి బయటకి రిపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే ఈ ప్రపంచం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో చేయాలి కదా. కల్పకృతం అయ్యింది, ఇప్పుడు కూడా ఎలా అవుతుంది అని అలా చేతులు కట్టుకొని కూర్చోలేము. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు అంటున్నారు. ఇది దుఃఖపడే విషయం అయితే కాదు. నష్టం జరిగింది, కల్పకృతం వలె జరిగింది అంటూ ఉంటారు కదా. దోబీకే గర్సే గయీచు ఫిర్ దూసరా బన్ జాయేగా. అంటే చాకలి ఇంటి నుండి ఒక వస్తువు పోయింది, మళ్ళీ తయారైపోతుంది. ఏదైనా పోయింది, ఎవరో వచ్చి పాడు చేస్తారు, మన బోర్డు లేకపోతే ఏదో వస్తువు పోయింది అంటే మళ్ళీ వస్తుంది, అయిపోతుంది అంటున్నారు బాబా. బాబాకే కహ దియా జహా ప్రదర్శని ఆది కర్తే హై తో 8 दिन के लिए ఇన్సూరెన్స్ కరాదు. బాబా ఇది కూడా చెప్పారు, ఎక్కడైనా ప్రదర్శని మొదలైనవి చేసినప్పుడు 8 రోజుల కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఆ బోర్డు మొదలైనవి వాటి కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అంటున్నారు బాబా. అంటే ఇక్కడ చూడండి బాబా దోబి అనేది ఎందుకు వాడారు అనేది. బాబా మరి పెద్ద చాకలి కదా, ఆత్మరూపి వస్త్రాల్ని క్లీన్ చేయడానికి వచ్చారు. బాబా ఇల్లు ఇది, ఏదో వస్తువు పోయింది, పాడయింది, మళ్ళీ తయారైపోతుందిలే, మీరు ఎక్కువ చింత చెయ్యకండి, వాళ్ళకి తెలియక చేస్తున్నారు, లోపల ఈ భావన ఉండాలి డ్రామా అనుసారంగా జరుగుతుంది అని. కానీ పైకి మాత్రం మనం ఒకవేళ ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటే రిపోర్ట్ చేయవలసి వచ్చినా చేయాలి అంటున్నారు బాబా. ఇంకా మనం మంచిగా ముందు నుండే ప్లాన్ చేసుకొని 8 రోజుల కోసం ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు. ఎవరైనా పెద్ద వ్యక్తులు మీకు పరిచయస్తులుగా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఛార్జ్ కూడా తీసుకోరు ఇన్సూరెన్స్ చేయడానికి, అలా కూడా ట్రై చేయొచ్చు అంటున్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించలేదు అంటే అది ఏదైనా జరిగితే ఎవరిని అడిగేది ఉండదు కదా, ఎవరిని అడిగే అధికారం ఉండదు, రిపోర్ట్ చేసిన లాభం ఉండదు అంటున్నారు బాబా. అంటే మంచి మంచి చిత్రాలు, పెద్ద పెద్ద చిత్రాలు, వీటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది అంటున్నారు. వాస్తవానికి ఎంతో భాగ్యం తయారవుతుంది మీది, ప్రతి అడుగడుగులో కూడా పదమాల సంపాదన జమ అవుతుంది, కానీ ఇవేమీ వారికి తెలియదు కదా, విఘ్నం వేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. మీ ఒక్కొక్క అడుగు
మరియు ఒక్కొక్క సెకండ్ చాలా వాల్యుబుల్. అందుకే బాబా అర్థం చేయిస్తారు, మీరు పదమాపదం పతులుగా అయిపోతున్నారు 21 జన్మల కోసం. ఎంత అద్భుతమైన వారసత్వం లభిస్తుంది బాబా నుండి. స్వర్గంలో అయితే మీ దగ్గర అపారమైన ధన సంపదలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి తయారు చేయించారు, అది పాడయింది అంటే చాలా బాధపడాలి. మళ్ళీ తయారు చేయించుకోవడం కష్టం కూడా. ఇక్కడ ఒక్కొక్క పైసా కావచ్చు, ఒక్కొక్క సెకండ్ కావచ్చు, ఒక్కొక్క అడుగు కావచ్చు, చాలా చాలా వాల్యుబుల్ అంటున్నారు, విలువైనది అంటున్నారు అన్నమాట బాబా. స్వర్గంలో దానికి చింత చేసే అవసరమే ఉండదు. మీరు అలా తయారైపోతున్నారు మీ యొక్క భాగ్యం ఆధారంతో అని చెప్తున్నారు బాబా. అక్కడ లెక్క పెట్టే అవసరం కూడా ఉండదంట, అంత ధన సంపదలు ఉంటాయన్నమాట. బాబా ఎంత ధనవంతులుగా చేసేస్తారు అంటే మరి చెప్పకండి అంటున్నారు. ఎంతో సుఖీలుగా అయిపోతారు. ఆ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది అంటే ప్రజల దగ్గరే అపారమైన ధనం ఉంటుంది, ఇంకా రాజు రాణి దగ్గర చెప్పడానికే వీల్లేదు అంటున్నారు బాబా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రజల్లో కూడా సావుకారులు ఉన్నవాళ్ళు ఉన్నారు, మినిస్టర్స్ అంటే పాలించేవారు కంటే కూడా. గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు ప్రజల నుండి తీసుకుంటూ ఉంటుంది. అక్కడైతే అలా ఉండదులేండి. రాజు రాణి దగ్గర లేకపోవడం, ప్రజల దగ్గర నుండి తీసుకోవడం అనేది అయితే సత్యుగంలో ఉండదు. మనకి ఈ జ్ఞానమే సంపాదనగా మారిపోతుందన్నమాట 21 జన్మల కోసం. మానవుల నుండి దేవతలుగా అయిపోతాము. ఇది మానవుల్ని దేవతలుగా తయారు చేసే పాఠశాల అంటున్నారు బాబా. ఎవరు చదివిస్తున్నారు? స్వయం పరమాత్మ. మరి ఇలాంటి చదువులో పొరపాట్లు చేయొచ్చా? అశ్రద్ధ చేయొచ్చా? ఇలాంటి చదువుని చెయ్యకూడదు కదా, శ్రద్ధగా చదువుకోవాలంటున్నారు. अच्छा, मीठे मीठे सिके लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, सदा स्मृति रहे कि इस कल्याणकारी युग में हर बात में कल्याण है. हमारा अकल्याण हो नहीं सकता. हर बात में कल्याण समझ सदा निश्चित रहना है. మొదటి పాయింట్, సదా ఇదే స్మృతి ఉండాలి, ఈ కళ్యాణకారి యుగంలో ప్రతి విషయంలో కళ్యాణమే ఉంది. మా అకళ్యాణం జరిగేదే లేదు. ప్రతి విషయంలో కళ్యాణమే ఇమిడి ఉంది అని నిశ్చింతులైపోండి అంటున్నారు. दूसरा, सदा गुलाब बनने के लिए पढ़ाई पर पूरा पूरा ध्यान देना है. पढ़ाई में गफलत नहीं करनी है, अक्का पुल नहीं बनना है. రెండో పాయింట్, సదా గులాబీగా అవ్వడం కోసం ఈ చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. చదువులో పొరపాట్లు చేయకూడదు. జిల్లేడు పుష్పంగా అవ్వకూడదు, గులాబీగానే అవ్వాలి. మరి ఆ గులాబీగా అవ్వాలంటే ఏం చేయమంటున్నారు బాబా? చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. ఈ చదువులో పొరపాట్లు చెయ్యకూడదు అంటున్నారు. అప్పుడు గులాబీగా అవుతాం, లేదంటే జిల్లేడు పుష్పంగా ఉండిపోతాం. వరదాన్, सबको रिकॉर्ड देते हुए अपना रिकॉर्ड ठीक रखने वाले सदा के सर्व के स्नेही भव. సర్వులకు రికార్డ్ ఇస్తూ గౌరవాన్ని ఇస్తూ తమ రికార్డ్ని, సర్వులకు గౌరవాన్ని ఇస్తూ తమ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఉంచుకొని సర్వస్నేహిగా తయారు కండి. సర్వులకు గౌరవాన్ని ఇస్తూ తమ యొక్క రికార్డ్ని మంచిగా ఉంచుకొని సర్వుల యొక్క స్నేహిగా తయారు కండి.
जितना जो सभी को रिगार्ड देता है उतना ही अपने रिकार्ड को టీక్ రख सकते हैं. ఎంత మనం ఇతరులకి గౌరవాన్ని ఇస్తూ ఉంటామో అంతగా మన రికార్డ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంచుకోగలం. दूसरों का रिकॉर्ड रखना अपना रिकॉर्ड बनाना అంటే ఇతరులకి గౌరవాన్ని ఇవ్వడము అంటే మన రికార్డ్ని తయారు చేసుకోవడం అన్నమాట. जैसे यज्ञ के मददगार बनना ही मदद लेना है. ఏ విధంగా అంటారన్నమాట, యజ్ఞం యొక్క సహయోగులుగా అవ్వడంలోనే సహయోగం తీసుకోవడం ఉందంట. वैसे रिगार्ड देना ही रिगार्ड लेना है. అలా రిగార్డ్ ఇవ్వడమే అంటే గౌరవాన్ని ఇవ్వడంలోనే గౌరవం తీసుకోవడం ఉంది. ఎవరికైనా గౌరవాన్ని ఇస్తేనే మన గౌరవం మనం నిలబెట్టుకుంటాము అంటున్నారు బాబా. एक बार देना और अनेक बार लेने के हकदार बन जाता है. ఒక్కసారి తీసుకోవడము అంటే అనేక సార్లు తీసుకునేందుకు అధికారులు అయిపోతారు. ఒకసారి మనం ఇచ్చాము, గౌరవాన్ని ఇచ్చాము అంటే అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులు అయిపోతారు. वैसे कहते हैं छोटा को प्यार और बड़ों को रिगार्ड दो, लेकिन जो सभी को बड़ा समझकर रिगार्ड देती है वो सबके स्नेही बन जाती है అంటూ ఉంటారన్నమాట. చిన్నవాళ్ళకి ప్రేమ ఇవ్వాలి, పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి అని. కానీ అందరినీ పెద్దవారు అని భావించి గౌరవం ఇచ్చినట్లయితే సర్వుల స్నేహి అయిపోతారు అంటున్నారు బాబా. इसके लिए हर बात में पहले आपका पाठ पक्का कर. దీనికోసం ప్రతి విషయంలో కూడా ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేయండి అంటున్నారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాకుండా అందరికీ సమానమైన గౌరవాన్ని ఇచ్చినట్లయితే సర్వుల స్నేహిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. దీనికోసం ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేయండి. జైసే బ్రహ్మ బాబా కియానా, ఏ విధంగా బ్రహ్మ బాబా చేశారు కదా, ముందు మీరని పిల్లల్ని ముందు పెట్టారు. కాబట్టి గౌరవాన్ని ఇవ్వడంలోనే తీసుకోవడం ఉంది. ఎంత మనం ఇతరులకి గౌరవాన్ని ఇస్తున్నామో అంత మన రికార్డ్ అనేది కూడా మంచిగా తయారవుతుందని చెప్తున్నారు బాబా. అప్పుడే సర్వుల స్నేహిగా కాగలం. స్లోగన్ బాప్ దాదాకి మిలీ హుయి శిక్షాయిం సమయ పర్ యాద్ ఆనా హీ తీవ్ర పురుషార్థ్ హే. బాప్దాదా ద్వారా లభించి ఉన్న శిక్షణలు ఏవైతే ఉన్నాయో సమయ ప్రమాణంగా స్మృతిలోకి రావడము అంటేనే తీవ్ర పురుషార్థులుగా అవ్వడం. అంటే ఆల్రెడీ చాలా వినేసి ఉన్నాము, చాలా తెలుసు, ఎన్నో అద్భుతమైన శిక్షణలు ఇచ్చి ఉన్నారు బాబా. కానీ అవి ఎప్పుడు అంటే సమయ ప్రమాణంగా స్మృతిలోకి వస్తున్నాయా? లభించి ఉన్నటువంటి శిక్షణలు ప్రాక్టికల్ మనం చేయగలుగుతున్నామా అనేది చూసుకోవాలి. అలా గుర్తొచ్చినప్పుడే, సమయ ప్రమాణంగా గుర్తొచ్చినప్పుడే తీవ్ర పురుషార్థులు కాగలము. పురుషార్థంలో ముందుకు వెళ్తూ తీవ్ర పురుషార్థులమి కాగలము. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా బాబా వారిగా ఎలాంటి పొరపాట్లు చెయ్యకండి, ఒకవేళ పొరపాట్లు చేస్తే బాబా పేరు అప్రతిష్టపాలు అయిపోతుంది, గమనించుకోండి అంటున్నారు. ఇంకా అందరికంటే చాలా పెద్ద ప్రవృత్తి మార్గస్థుడు బాబా అన్నమాట. చాలా పెద్ద ప్రవృత్తి ఉంది. ఈ విశ్వమంతా బాబా సంతానమే. కానీ ఎప్పుడైతే నిరాకారుణ్ణైన నేను సాకారంలోకి వస్తానో, బ్రహ్మతనువును ఆధారంగా తీసుకుంటానో, అప్పుడే తల్లి తండ్రి కాగలను. మీరే తల్లి తండ్రి అని ఏదైతే మహిమ చేశారో అది సార్థకం అవుతుంది అంటున్నారు బాబా. ఆ మహిమ ఈ సమయంలో వర్తిస్తుందన్నమాట. భక్తి మార్గంలో మనకి తెలియకో మహిమ చేసేసాము, అది ఇప్పటికీ చెందుతుంది అని చెప్తున్నారు.
అయితే బ్రాహ్మణులైన మనకి చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు బాబా. దేవతలుగా తయారు చేస్తున్నారు. ఉమ్, మరి బ్రాహ్మణులు అంటే చాలా హయ్యెస్ట్ ఉన్నతమైనటువంటి వారిని బ్రహ్మ ముఖవంశావళి అయ్యాము కాబట్టి, అందుకే అంతగా మరి చదువు పైన అంతే శ్రద్ధ ఉండాలి. చాలా తపనతో పొరపాట్లు లేకుండా చదువుకుంటేనే ఉన్నతమైన పదవి పొందగలము అని చెప్తున్నారు. లేదు అంటే జిల్లేడు పుష్పంగానే ఉండిపోతాము, సుగంధభరితమైన గులాబీ పుష్పంగా కాలేము. ఇది మీరు అటెన్షన్ పెట్టుకొని చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి అంటున్నారు. విశేషంగా దేవతలకి పుష్పాలు అర్పిస్తారు. పుష్పాలలో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. శివుడి విషయం వచ్చేసరికి జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు ఇలాంటివి అర్పిస్తూ ఉంటారనమాట. అంటే అలాంటి దైవీ గుణాలు లేనటువంటి వారిని, సుగంధం లేనటువంటి వారిని సుగంధం నింపి బాబా దైవీ గుణధారిగా దేవతలుగా తయారు చేస్తున్నారనమాట, గులాబీలుగా చేస్తున్నారు. అందుకే మొదటి పూజ ఎవరికి? శివబాబాకే జరుగుతుంది. మీరైతే ఇప్పుడు పూజకు అర్హులు కాదు, కానీ అలా తయారు చేస్తున్నారు బాబా వచ్చి మనల్ని పూజకి అర్హులుగా తయారు చేస్తున్నారు. ఇంకా బాబా అటెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అకళ్యాణము అనేది సంగమ యుగంలో జరగదు. అది అకళ్యాణానికి సంబంధించినదైనా బాబా కళ్యాణంలోకి మార్చేస్తారు. బాబా టైటిలే కళ్యాణకారి కదా, మరి అకళ్యాణం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది ఆలోచించడానికే లేదు అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ నిమిత్తమై ఉన్నారు, వీరి ద్వారా ఏమైనా జరగవచ్చు కదా అని అనుకోవచ్చు. వీరి ద్వారా కూడా నేను జరగనివ్వను, వీరు సలహా ఇచ్చారు అందుకే ఇలా జరిగింది అనే విషయమైనా, అకళ్యాణం యొక్క విషయమైనా దాన్ని కళ్యాణంగా నేను పరివర్తన చేసేస్తాను. రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ బ్రహ్మని ఆధారంగా చేసుకొని అద్భుతమైన రచన చేస్తున్నారు. ఈ సమయంలో బాబా బ్రాహ్మణుల్ని రచిస్తున్నారు. ఈ బ్రాహ్మణులే మళ్ళీ తిరిగి దేవతలుగా అయిపోతున్నారు. 3 ధర్మాల్ని బాబా స్థాపన చేస్తున్నారు ఇప్పుడు: బ్రాహ్మణ, దేవత, క్షత్రియ. వాస్తవానికి 4 ముఖ్యమైన ధర్మాలు. ఈ 4 ధర్మాల యొక్క వర్ణన మెట్ల వరుస చిత్రంలో లేదు. సృష్టి చక్రంలో ఉంది, కల్పవృక్షంలో ఉంది. ఇంకా ఇది మహాయజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా వినాశనం యొక్క జ్వాల ప్రజ్వలితం అవుతుంది, సుఖశాంతిమయే సృష్టి స్థాపన కాబోతుంది. కానీ ఈ యజ్ఞంలోనే విఘ్నాలు పడుతూ ఉంటాయి. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా జరుగుతుంది. వారికి తెలియదు కదా దీని యొక్క వాల్యూ ఏంటి అనేది. కాబట్టి మరి విఘ్నం వేస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. మీ చిత్రాలు కూడా చిరిగిపోవచ్చు. మీరు అంటే సూక్ష్మంగా ఇది డ్రామా ఆల్రెడీ జరిగింది అందుకే జరుగుతుంది అనే భావన ఉన్నా, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా అంటే పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు సేఫ్టీకి మీరు అని చెప్తున్నారనమాట. బాబా సజెషన్స్ ఇస్తున్నారు మనల్ని, అంటే మన ప్రాపర్టీస్ ఎలా రక్షించుకోవాలి అని. ఇప్పుడైతే అలా ఏం జరగటం లేదులేండి. ఒకవేళ ఏదైనా వస్తువు పోయిందే అనుకోండి, ఎక్కువ చింతించకండి. ఒక వస్తువు పోతే ఇంకొకటి వస్తుంది, తయారైపోతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా బాబా. ఇంకా సదా ఇదే స్మృతి ఉండాలి అన్నమాట. ఇది కళ్యాణకారి యుగము, అంతా కళ్యాణమే జరిగేది ఉంది, అకళ్యాణానికి ఛాన్సే లేదు అనే నిశ్చయం ఉండాలి ముందు మనకి. డౌట్తో ఇది అకళ్యాణం అయిపోతుందేమో, చెడు అయిపోతుందేమో అని ఆలోచిస్తే చెడే అవుతుంది అంటారు కదా. జైసే సోచెంగే వైసే బన్ జాయేంగే అని. ఎలా ఆలోచిస్తామో అలా అయిపోతాము అని. అంటే నిశ్చయం ఉండాలన్నమాట బాబా పైన, పూర్తి విశ్వాసం ఉండాలి. ఇంకా గులాబీలుగా అవ్వడం కోసం చదువుకోవాలి, అప్పుడే గులాబీలుగా అవుతాం. చదువులో పొరపాట్లు చేస్తే జిల్లేడు పుష్పంగానే ఉండిపోతాం. ఇంకా బాబా వరదానంలో చెప్పారు, రికార్డ్ ఇవ్వాలి, అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవం ఇస్తేనే మన రికార్డ్ అనేది మంచిగా తయారవుతుంది, వారే సర్వుల స్నేహిలు కాగలరు అనేసి బాబా వరదానం ఇచ్చారు. ఇంకా స్లోగన్లో బాబా ఏం చెప్పారు? బాబా ద్వారా లభించి ఉన్నటువంటి
శిక్షణలు ఏవైతే ఉన్నాయో అవి సమయ ప్రమాణంగా మనకి యూజ్ అవ్వాలన్నమాట, గుర్తు రావాలి. అప్పుడే తీవ్ర పురుషార్థిగా కాగలము. అచ్చా, ఓం శాంతి. विश्व एक परिवार है, 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 विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार है, विश्व एक परिवार। प्रभु पिता के हम सब बच्चे, प्रभु पिता के हम सब बच्चे, घर अपना संसार है। विश्व एक परिवार है, विश्व एक परिवार, विश्व एक परिवार